మేము వేదం చదివామంటే వేద మంత్రాలను ఎలా ఉచ్చరించాలో తెలుసుకున్నాము. అంత మాత్రం సరిపోదు, అది అవసరమే. దాని వెనుక నిర్మాణం, అష్టాధ్యాయి మహాభాష్య చదివి దాని నిర్మాణాన్ని తెలుసుకొని, నిర్మాణము ఉచ్చారణ ఇవి రెండు కూడా పదార్థము వైపు తీసుకెళ్తాయి. దాని యొక్క అర్థము, పరమార్థము, అంతరార్థం వైపు తీసుకెళ్ళాలి ఉచ్చారణ కానీ దాని నిర్మాణం కానీ. అంత మాత్రాన్నే మనకు పదార్థము, అర్థము, అంతరార్థం తెలియదు. తప్పకుండా సమాధి స్థితిని ఉండాలి. సమాధి స్థితి అంటే మనసును శుద్ధంగా ఉంచుకోవాలి. పవిత్రంగా ఉంచుకున్నప్పుడు అది సాత్వికం అవుతుంది. సాత్వికం అయినప్పుడు శబ్దం వెనుక ఉన్న అర్థము, పదార్థం తెలుస్తుంది. అందుకే అన్నారు శ్రవణము, మననము, నిధిధ్యాసనము, సాక్షాత్కారం అని. అంటే శ్రవణం ఎందుకంటే సాక్షాత్కారం కోసం. సాక్షాత్కారం చేసుకోకుండా కేవలం శ్రవణంలోనే ఆగిపోతే మనకు ప్రగతి ఎలా వస్తుంది?